ఖమ్మం నగరంలోని ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. వానలు వరదల వల్ల ఉమ్మడి జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రస్తుతం మనం మున్నేరు పరివాహక ప్రాంతమైన ప్రకాష్ నగర్ బ్రిడ్జి అంటే ప్రకాష్ నగర్, మున్నేరు బ్రిడ్జి, బొక్కలగడ్డ, సారథి నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్నాము. ప్రస్తుతం మనం మత్స్యకంటి నగర్లోని బొక్కలగడ్డ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ పూర్తిగా అంధకారం నెలకొంది. వీళ్ళకి 2 రోజులు అవుతుంది కరెంటు లేక. ఈ రాత్రి ఇదే సమయంలో ఈ నీళ్ళన్నీ పూర్తిగా మునిగిపోయాయి. ఈ నీళ్లు మునిగిపోవడంతో అసలు వీళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచక ఎటోళ్ళటు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయారు. నిన్న ఉదయం పోయిన వాళ్ళు మళ్ళీ ఇవాళ వచ్చారు. ఇవాళ వచ్చినా కానీ కరెంటు పునరుద్ధరణ జరగలేదు. వీళ్ళంతా అంధకారంలో ఉన్నారు. అంటే ఖమ్మం పట్టణం సగం పట్టణం పూర్తిగా అంధకారంలో ఉంది. ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీగా సంభవించింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం ఘోరంగా సంభవించింది. ఆస్తి అంటే ఇది ఎంత మేరకు ఈ నష్టం సంభవించిందో అధికారులకు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ప్రజలు అంటే వరదలో చిక్కున్న కొన్ని గ్రామాలు, ఇంకా 200 గ్రామాలు ఇంకా కూడా పూర్తి స్థాయి నీళ్లలోనే ఉన్నాయి. అవి ఇంకా పూర్తి స్థాయిలో అంటే నీటి ప్రవాహం తగ్గలేదు. ఇక్కడ కొంతమంది స్వచ్ఛందంగా ఒక యువకులు ఒక టీంగా తయారయ్యి వాళ్ళకి నిత్యావసర అంటే పొద్దుటి నుంచి అన్నం కూడా తినలేని బాధితులకు, అంటే ఇక్కడ వరద బాధితులకు అన్నము నీళ్ళని సప్లై చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మున్నేరు వరదతో ఈ ప్రాంతం అంతా నీట మునగటంతో ఈరోజు వారికి తిండి కానీ, ఆహార పదార్థాలు కానీ, వాటర్ కానీ లేవు. ముఖ్యంగా చాలా మంది స్వచ్ఛందంగా మాలాగా వచ్చి ఆహార పదార్థాలు ఇస్తున్నారు, కానీ వాటర్ అనేది లేదు. మేము అందుకనేసి వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలు తీసుకొచ్చి అందరికి ఇస్తున్నాం. కానీ ఇక్కడ ప్రజలు కరెంటు లేక ఈ దీనస్థితిలో ఉండి మాకు చాలా బాధేసింది. అందుకని ఈ ప్రోగ్రాం రేపు కూడా వీళ్ళ కోసం కంటిన్యూ చేసి వాళ్ళకి ఆహారం, వాటర్ అందించాలని కోరుకుంటున్నాం. ఇది మా మిత్ర బృందం తరఫున మేమందరం చేసుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, మీరు ఏం పంచుతున్నారు ఇక్కడ? వీళ్ళని చూసి మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ వీళ్ళు మేజర్గా వాటర్ తప్ప వేరే ఏం అడగట్లేదు. ఫుడ్ కంటే ముందు వాటర్ అడుగుతున్నారు. అందుకే రేపు వాటర్ ట్యాంకర్తో పెట్టి తలా 20 లీటర్లు ఇవ్వమని అడుగుతున్నారు. రేపు పొద్దున ట్యాంకర్తో పెట్టి తలా 20 లీటర్లు, ఇంటికి 20 లీటర్లు వాటర్ ఇచ్చే ఆలోచనతోనే ఉన్నాం మేము. ఇక్కడ బాధితులందరూ కూడా మాకు తాగడానికి వాటర్ ఇవ్వండి ఫస్ట్ మహాప్రభు, మేము మంచినీళ్ళు తాగ కూడా 2 రోజులు అవుతుంది, మంచినీళ్ళు కూడా సప్లై లేదు, మేము తాగడానికి అంటే వాడుకోవడానికి కాకుండా తాగడానికి నీళ్ళు ఇవ్వండి, కడుపులో కొంచెం తిండి పెట్టండి అని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కానీ ఇదే తొందరలోనే ఈ కరెంటు పునరుద్ధరించి ఈ ఏరియాను పూర్తి స్థాయిలో మళ్ళీ మునుపటి స్థాయికి తీసుకురావాలి. ఇక్కడ ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉంచే విధంగా చేయాలి. ప్లస్ వరద పోయిన తర్వాత ఇక్కడ మెయిన్ శానిటైజరీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ కరెంట్ లేదు. ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏదేమైనా కానీ తొందరలోనే ఈ మున్నేరు ప్రాంతం అంతా సురక్షితంగా మళ్ళీ తిరిగి మునిపటి స్థానంలోకి రావాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రవికుమార్తో నాగేశ్వరరావు, TV5 మున్నేరు ప్రాంతం ఒడ్డు నుంచి.